అది 1972 అక్టోబర్ 12న ఉరుగ్వే దేశంలోని మోంటెవిడియో నగరం నుండి ఒక రగ్బీ జట్టు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి 45 మంది ప్రయాణికులు ఉరుగ్వేన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ 571 అనే విమానంలో చీలీ రాజధాని శాంటియాగో వెళ్ళడానికి బయలుదేరారు. ఇది ఒక ఫెయిర్ చైల్డ్ 2270 మోడల్ విమానం. ఈ విమానం చిన్నదైన సురక్షితంగా భావించేవారు, కానీ ఎత్తైన పర్వతాలు ప్రయాణించడానికి అంతగా సరిపోదు. ఈ విమానంలో పైలట్గా వ్యవహరించిన వ్యక్తి ఫెర్నాండో లగురారా అండ్ కో పైలట్గా వ్యవహరించిన వ్యక్తి డానియల్ ఫెర్నాండెస్. ఈ విమానం శాంటియాగో చేరే ముందు ఆండస్ పర్వతాలు దాటి వెళ్ళాలి. ఆండస్ మౌంటైన్స్ భూమిపై అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన పర్వత ప్రాంతాల్లో ఒకటి. ఈ కొండ ప్రాంతం మాత్రం అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు పేరుగాంచింది. కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు -30°C వరకు పడిపోతాయి. మంచుతో కప్పబడిన ఈ ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, క్లిష్టమైన మార్గాలు ఇవి ప్రాణాలకు కూడా హానికరంగా మారగలవు. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారు. క్రీడల గురించి చర్చించుకున్నారు. కీబోర్డ్తో సంగీతం వాయిస్తూ పాటలు పాడుకున్నారు. అది అక్టోబర్ 13న మంచు తుఫాను వచ్చి గాలి తీవ్రత పెరిగింది. విమానం దట్టమైన మేఘాల మధ్య చిక్కుకుంది. పైలట్ పొరపాటు చేశాడు. మౌంటైన్ పాస్ను సరిగ్గా లెక్కించలేదు. ఎత్తును తగ్గించి ప్రయాణించాలనుకున్నాడు, కానీ మంచు పర్వతాలు ముందుగానే ఉన్నాయని గమనించలేకపోయాడు. పైలట్ ఇలా భావించాడు, ఇంకా కొద్ది దూరం వెళ్తే శాంటియాగోకి చేరుకుంటామని. కానీ ముందుగానే వస్తున్న పర్వతాన్ని గమనించలేకపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు భాగం త్రిప్పుకొని పర్వతం వైపు వెళ్ళిపోయింది. వెనుక భాగం కొంత దూరం జారి కింద పడిపోయింది. కొంతమంది కిటికీ నుండి బయటికి విసిరివేయబడ్డారు. 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయాలతో బాధపడుతూ మరణించారు. ముందుగా మొత్తం 33 మంది మాత్రమే జీవించి ఉన్నారు. అక్కడ వాతావరణం మాత్రం చాలా ఘోరంగా మారిపోయింది. చలి తీవ్రత -30°C ఉండడం వల్ల చర్మం గడ్డగట్టడం, తడి వస్త్రాలు హిమకణాలుగా మారడం జరిగింది. అక్కడ చిన్న చిన్న చాక్లెట్లు, కొద్దిగా వైన్ మాత్రమే మిగిలి ఉంది. ఎక్కడికి వెళ్ళినా తినడానికి ఏమీ లేదు. ప్రమాదం జరిగిన తరువాత 2 నుండి 5 రోజుల వ్యవధిలో వీళ్ళు ఎవరైనా వస్తారు, కాపాడుతారని ఆశించారు. పైలట్ ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చినందువల్ల సెర్చ్ ఆపరేషన్ ఉంటుందని నమ్మారు. దూరంగా విమానాలు, హెలికాప్టర్లు కనబడేవి, కానీ మంచు రంగుల్లో వారికి వారు కనిపించలేదు. నిస్సహాయంగా వారి గుండెల్లో భయం పెరిగింది. తిన్నది కేవలం కొద్దిగా బ్రెడ్, చాక్లెట్ ముక్కలు మరియు కొన్ని వైన్ బాటిల్స్. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కొంతమంది శరీరంలో గాయం ఎక్కువ ఉండడం వల్ల మరణించడం ప్రారంభించారు. ప్రతి ఉదయం కొత్త ఆశతో మేల్కునేవారు, కానీ అదే రోజుల్లో ఆకలి మరింత నిరుత్సాహపరిచేది. మంచు మళ్ళీ కురుస్తూనే ఉంది. బయటికి వెళ్ళి ఏదైనా తినదగినది ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో బయటికి వెళ్ళేవారు, కానీ ఎక్కడ జీవమన్నదే కనబడలేదు. కొంతమంది మాత్రం తమ బూట్ల లేసులను, లెదర్ వ్యాలెట్లను తినడానికి కూడా ప్రయత్నించారు, కానీ దానితో ఆకలి తీర్చుకోవడం అసంభవం. ఇక చావు తప్పదు అని అనుకున్న సమయంలో రోబోట్ కనేసాకి ఒక ఆలోచన వచ్చింది. అదే చనిపోయిన డెడ్ బాడీస్ని తినడం. దీన్నే ఇంగ్లీష్లో క్యానిబలిజం అంటారు. రోబోట్ కనేసాకి 19 ఏళ్ళు. ఆయన మెడిసిన్ చేశాడు. అతను బతికేందుకు ఇది ఒకటే మార్గమని తన సహచరులకు వివరించాడు. నండో పరాడో ఇలా అంటాడు దీన్ని విని, నేను దీన్ని అంగీకరించలేను, కానీ ఇది తప్పనిసరి. మన బతికి బయటపడాలంటే మన ఫ్యామిలీస్ ఇంటికాడ మన కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పాడు. ఈ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది, కానీ ఎవ్వరూ ఈ నిర్ణయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ జీవించాలంటే తప్పదు అని గ్రహించి కొంతమంది మృతదేహాలను తిని
ఆకలి తీర్చుకున్నారు. మరికొందరు అంగీకరించకుండా ఆకలితో మరణించారు. అది అక్టోబర్ 29 అంటే సంఘటన జరిగిన 18 రోజుల తర్వాత భారీ మంచు తుఫాను వచ్చింది. ఈ మంచు తుఫాన్ దాటికి 8 మంది మంచులో కూరుకుపోయి మరణించారు. మిగిలిన వారు మరింత క్షీణించిపోయారు. అవసరం లేని వస్త్రాలను కప్పుకొని రాత్రంతా బతికేందుకు ప్రయత్నించారు. మొత్తం 50 రోజులు గడిచిపోయాయి. కేవలం 20 మంది మాత్రమే బతకగలిగారు. ఇక్కడ కూర్చుంటే బతకలేం అని భావించి ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి అని 2 యువకులు నండో పరాడో అండ్ రోబోట్ కనేసా బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం చాలా క్లిష్టమైనదని తెలుసుకొని వారు ముందుగా మిగిలిపోయిన సహచరుల మృతదేహాలను నుండి మాంసాన్ని సేకరించుకున్నారు. మంచులో నడవడం చాలా కష్టం. శరీరంలో తక్కువ శక్తి, పైగా ఆహారపు కొరత. అయినప్పటికీ బతికేందుకు వీలైనంత ప్రయత్నించాలి అనే నిశ్చయంతో వారు మంచు పర్వతాలను దాటి బయట ప్రపంచాన్ని చేరేందుకు బయలుదేరారు. తక్కువ ఆహారం, తీవ్రమైన మంచుగాలి, హిమపాతం వీటన్నిటిని తట్టుకొని ముందుకెళ్లాల్సిన భయంకరమైన ప్రయాణం ఇది. మొదట వారు పశ్చిమ దిశలో అంటే చీలీ వైపు వెళ్ళాలనుకున్నారు. 3 రోజుల పాటు మంచు పర్వతాలను దాటి నడిచారు. కానీ ఒక భారీ కొండను ఎక్కిన తర్వాత తాము తప్పుదారిలో ఉన్నామని గ్రహించారు. మళ్ళీ వెనుక తిరిగి విమాన శకలాల దగ్గరికి చేరుకున్నారు. అనంతరం తూర్పు దిశలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ దిశలో మైదానాలు ఉంటాయని ఆశించారు. 10 రోజుల పాటు 38 మైళ్ళు దాదాపు 61 కిలోమీటర్ నడిచిన తర్వాత చీలీ అర్జెంటీనా సరిహద్దు దగ్గర ఓ నది ప్రవహిస్తూ కనిపించింది. అదే సమయంలో ఒక గేదెల కాపరి అటుగా రావడం గమనించారు. కానీ నది చాలా బలంగా ఉధృతంగా ప్రవహించడంతో నాండో అండ్ రోబోట్ కనేసా అతనితో మాట్లాడలేకపోయారు. మరుసటి రోజు వారు ఒక చిట్టి రాసి దానిని ఓ రాయితో కట్టబెట్టి అవతలి వైపు ఉన్న గేదెల కాపరికి విసిరి పంపించారు. గేదెల కాపరి వెంటనే చీలీ ప్రభుత్వానికి సమాచారం అందించాడు. 72 రోజుల తర్వాత రక్షణ హెలికాప్టర్లు మిగిలిన 14 మంది సజీవంగా ఉన్న వారిని కాపాడేందుకు వెళ్ళాయి. చివరికి 16 మంది మాత్రమే బతికి బయటపడ్డారు. రెస్క్యూ తర్వాత ఈ సంఘటన గురించి వార్తలు ప్రపంచం మొత్తం షేక్ చేశాయి. విమాన ప్రమాదం, మంచు, ఆకలి అన్నీ ఓకే, కానీ క్యానిబలిజం ఎలా న్యాయసమ్మతం అవుతుంది అని విమర్శలు వచ్చాయి. కానీ కోర్టు వారి పరిస్థితిని అర్థం చేసుకొని ఇది ప్రాణాలను కాపాడుకోవడానికి తీసుకున్న ఆఖరి మార్గమని తీర్పునిచ్చింది. ఇప్పటికీ మిగిలిన బాధితులు, సర్వైవర్స్ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు, బిజినెస్ మ్యాన్, స్పీకర్లు అయ్యారు. అందులో చాలామంది ఇప్పటికీ ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ ఘటన మానవ మనోధైర్యానికి పరాకాష్ట. ప్రాణాల కోసం ఎంతటి క్లిష్టమైన నిర్ణయమైనా తీసుకోవాల్సిన స్థితి వస్తే మనిషి ఏం చేయగలడో ఇది మనకు నిరూపించింది. మానవత్వం, సహకారం మరియు బతికే కోరిక కలిపి వీరిని బయటికి తీసుకువచ్చాయి. ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక ఘటనలు, అపూర్వమైన సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.